ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెనింగ్ బ్లాగ్. ఒక చిన్న వీడియో అండి. నా గార్డెన్ ఓవర్ వ్యూ అంతా కూడా చూపిస్తున్నాను. కొత్తగా వచ్చిన వెజిటబుల్స్ ఏమున్నాయి, అలాగే మన గార్డెన్ ఈ ప్రస్తుతానికి ఎలా కనిపిస్తుంది అన్నది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆల్రెడీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మీరు కూడా నా వీడియోస్‌నన్నిటిని కూడా మొత్తంగా చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. గార్డెనింగ్‌లో నేను చేసే పనులేంటి, అలాగే నేను ఏమేమి వెజిటబుల్స్ గ్రో చేస్తున్నాను, ఏ సీజన్‌లో ఏవి గ్రో చేస్తున్నాను అన్నది నా వీడియోస్‌లో నేను రికార్డ్ చేసి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇదేమి నేను టీచింగ్ వీడియోస్ కాదండి. నేను రెగ్యులర్‌గా చేసుకునే గార్డెనింగ్ వర్క్‌ని మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటాను. రెగ్యులర్‌గా మనం గార్డెన్‌లో ఎంతో కొంత పని చేసుకుంటా ఉంటే దాని రిజల్ట్ అయితే మనకి కొంచెం కనిపించడానికి టైం పడుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! నేనైతే టమాటో ప్లాంట్స్ అన్నిటికీ కూడా చాలా బాగా కాయలొచ్చినాయండి. వాటిల్ని ఎలకల నుంచి కాపాడదామని చెప్పేసి నెట్ పెట్టాను. అది చూస్తే అది లేకో ఏమో అన్ని మొక్కలు కూడా ఎండిపోయినాయి. మనం గార్డెన్ చేసుకునేటప్పుడు చాలా విషయాలను కేర్ తీసుకుంటా ఉండాలండి. మనం ఎంత కేర్ తీసుకున్నా కొంత డ్యామేజ్ అయితే అవుతుంది. ఆ డ్యామేజ్‌లో ఇలాగనమాట మొక్కలు ఎలకలు తినేయడము. టమాటోస్ అయితే చాలా బాగా వచ్చినాయండి. ఎలకలు తినేయడం మూలాన నేను వాటిని ఆహ్, ఏమి చేయలేకపోయాననమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా! దొండపాదండి. దీని రూట్ ఒక చోట ఉంది. అది మొత్తం మడంతా కూడా స్ప్రెడ్ అయిపోయిందనమాట. అన్నీ కలిపి నాకు కాయలు ఒక 3 రోజులకి ఒక కేజీ కాయల వరకు వచ్చినాయండి. అలాగే కొన్ని మిర్చి మొక్కలు చూపించాను కదా! స్టార్టింగ్‌లోవి. అవి నేనైతే విత్తనాలు వేస్తే అన్ని మొక్కలు మొలకెత్తని. తర్వాత నేను వాటిని ట్రాన్స్‌ప్లాంట్ చేసి ఒక చిన్న మిర్చి గార్డెన్ లాగా అక్కడే చేశాననమాట. దానికి కూడా మీకు చూపిస్తాను ఎలాగెలాగా అవి ఎలా ఎదిగాయి, ఎలాగా కాయలొచ్చాయని మీకు వీడియో చివరి వరకు చూస్తే మీకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ చూడండి చామదుంపలు. అవి వేసినవి కూడా చామదుంపలు వేసింది చాలా రోజులయిందండి. నేను చూడలేదు. మళ్ళీ అవి ఎండిపోయి మళ్ళీ కొత్త మొక్కలొచ్చినియనమాట. ఇక్కడ ఉందండి దొండపాదుకి మనకి దుంప. ఇవి ఈ మొక్కల మధ్యలో ఉందనమాట. సో, అది మొత్తం మడంతా స్ప్రెడ్ అయ్యి మనకి అన్నయితే కాయలైతే ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి బ్లాక్ టబ్‌లోని ఇదంతా కిచెన్ వేస్ట్‌లోంచి వచ్చిన టమాటోసు, తర్వాత ఈ చిక్కుడు మొక్కండి. అవి ఎన్ని కాయలొస్తున్నాయో చూడండి. ఇది సెకండ్ టైమ్ అనమాట రావడం కాయలు. టమాటోస్ అయితే ఫస్ట్ టైము. చూడండి అక్కడ 2, 3 మొక్కలు ఉన్నట్టున్నాయి. నేనైతే కింద చూస్తున్నారు కదా! టబ్‌లో నేను కిచెన్ వేస్ట్ ఏసి దాని మీద మట్టి వేస్తానండి. దానికి బాగా న్యూట్రియంట్స్ అయితే అందుతా ఉంటాయి. కిచెన్ వేస్ట్‌కి మించింది లేదండి. దాన్ని కంపోస్ట్‌గా గానీ, కంపోస్ట్ టీగా గానీ మనం ఏ విధంగా ఇచ్చినా మొక్కకి చాలా రకాలుగా అది ఉపయోగపడుతుందనమాట. మనం వేరే బయట నుంచి ఎరువులు తీసుకొచ్చి కూడా వేయక్కర్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనైతే వాటర్ క్యాన్ ఒకదాన్ని యూజ్ చేసుకున్నాను కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి. అలాగే ఇక్కడ చూడండి, ఈ టబ్‌లో అయితే మీకు ఎన్ని కాయలు కనిపిస్తున్నాయో చూస్తున్నారా? ఒకే మొక్క అండి అది చిక్కుడుకాయ మొక్క. మంచిగా వచ్చినాయన్నమాట కాయలన్నీ కూడాని. అలాగే టమాటా మొక్క కూడా వచ్చింది. దానికి కూడా చూడండి ఎన్ని కాయలొచ్చినాయో. నేను విడిగా వేసినవి కాదండి విత్తనాలు. వాటికి అవే వచ్చినాయన్నమాట. ఇప్పుడైతే నాకు 2 టాస్క్స్ ఉన్నాయండి. ఒకటి నాకు ఇప్పుడు ఎండలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి, ఈ ఉన్న మొక్కల్ని ఎలా కాపాడుకోవాలో అదొకటి షేడ్ నెట్‌లోకి ఎలా చేసుకోవాలి అన్నది అదొకటుంది. రెండోదేంటంటే ఇంకా కొత్త మొక్కలు సమ్మర్‌కి సంబంధించిన మొక్కలన్నీ ఎక్కడ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అని నేను దాని మీద కొంచెం ప్లాన్ చేసుకొని వాటిని కూడా నేను స్టార్ట్ చేసుకుంటానండి. అవన్నీ కూడా నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తాను. అందుకని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే గార్డెనింగ్‌లో ఇంట్రెస్ట్ ఉండి, మీరు ఆర్గానిక్‌గా వెజిటబుల్స్ గ్రో చేసుకొని మనం గార్డెన్‌లో మనమే పండించుకొని హెల్తీగా తినాలి, హెల్తీగా గ్రో చేసుకోవాలి అనుకుంటే గనక నా వీడియోస్‌ని మీరు ఫాలో అవ్వడానికి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు నోటిఫికేషన్స్ రెగ్యులర్‌గా వస్తా ఉంటాయి. ఇక్కడ ఒక సర్ప్రైజ్ అదిగోండి చూడండి. నేనే చాలా సర్ప్రైజ్ అయ్యానన్నమాట. నేను ఇంకా వీటికి పువ్వులే వచ్చినాయి అనుకున్నాను. ఆల్రెడీ కాయలు కూడా కాసేసున్నాయి. పెద్ద సైజులో వచ్చినాయి అనమాట. చిన్న చిన్న ముక్కలండి. వీటికి నేను ఎక్కువగా ఆర్గానిక్‌గా మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్‌ని ఆట్ క కంపోస్ట్ టీని ఇస్తా ఉంటాను. దాని ఎఫెక్టే ఇదంతానండి. నేను దీనికి ఎక్స్‌ట్రాగా ఏమీ ఇవ్వలేదు. ఇది నాకు సర్ప్రైజ్ అనమాట. ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ అన్ని మొక్కలకి ఆల్మోస్ట్ పువ్వులతో పాటు కాయలు కూడా వచ్చేసినాయండి. ఇంకొక 1 వీక్‌లో నేను వీటిని హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలా ఉన్నాయన్నమాట. సో, అలాగే నేను ఎప్పటికప్పుడు చిక్కుడుకాయలు, దొండకాయలు తర్వాత మనకి
ఈ మిర్చి ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కసారి మిర్చి ప్లాంట్ వేసాము అనంటే అది మనకు ఒక 2, 3 ఇయర్స్ వరకు అయితే వస్తుందండి. మనం ఇచ్చే కంపోస్టు